చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కూకట్పల్లి సహస్రాణి కేసులో మిస్టరీ ఇంకా ఇప్పటికీ వీడలేదు. ఎవరు ఆమెను అంత క్రూరంగా హత్య చేశారనే విషయం ఇప్పటికీ తేలలేదు. పోలీసులు రకరకాలుగా ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నప్పటికీ హంతకుడు మాత్రం దొరకలేదు. నిజానికి హంతకులు ఏదో ఒక క్లూని ఎలాగైనా వదిలి వెళ్తారు. అలాంటిది ఈ కేసులో మాత్రం ఒక ఛాలెంజింగ్గా తయారైనటువంటి పరిస్థితి. సో మనకి దీనికి సంబంధించి ఒక్కసారి మాజీ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్ జనరల్గా ప్రతి మర్డర్ కేసులోనో లేకపోతే ప్రతి ఇలాంటి ఏదో ఒక కేసెస్లో మనం చూస్తుంటాం ఎక్కడో ఒక దగ్గర చిన్న క్లూ అయినా దొరికిపోతుంది. బట్ ఎంత ట్రై చేసినా 4 days బట్టి ఇప్పటి వరకు ఎలాంటి క్లూ కూడా పోలీసులకు దొరకలేదు. చాలా మందిని ఇప్పటికే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఉన్నారు. సీసీటీవీలో చుట్టుపక్కలంతా ఫుటేజ్ తీశారు సీసీల నుంచి, అయినా కూడా ఏమీ దొరకలేదు. ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంటే ఎవరైతే అటాప్సీ చేశారో ఆ డాక్టర్స్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఆ గాయాల లోతును బట్టి 25 ఏళ్ల మనిషి చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. అసలు ఎలా జరిగి ఉండొచ్చు, మీరేమనుకుంటున్నారు సార్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? ఎందుకంటే మీరు కూడా పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంత ఛాలెంజింగ్ కేసు ఎప్పుడన్నా మీ లైఫ్లో చూసారా? ఇది అసలు ఎలా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది? అక్కడ గాయాలను బట్టి మీకేమనిపిస్తుంది? దేంతో చంపుండొచ్చు అనిపిస్తోంది? ఛాలెంజింగ్ కేసులు అయితే చాలానే చూసాం కానీ బట్ ఒకటి, పోలీసులు అయితే దేవదూతలు గారు లేదా పైనుంచి దిగొచ్చిన యక్షకులు గంధర్వులు కాదు. కాబట్టి వీళ్ళు మనుషులే. కాకపోతే అతీత శక్తులు లేకపోయినా అతీతమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు పోలీసులకి. దానివల్ల ఏమిటంటే పోలీసులు ఏ విధంగానైనా క్షుణ్ణంగా దీన్ని ఛేదించడానికి వీలుంది. ఒకటి ఏమిటంటే ప్రిన్సిపల్, ఎప్పుడైనా ఏదైనా ఒక అఫెన్స్ జరిగితే, మర్డర్ అనుకోండి, రేప్ అనుకోండి, ఇంకోటి ఏదైనా జరిగితే డెకాయిటీ కానీ రాబరీ కానీ, డెఫినెట్ గా ప్రతి ముద్దాయి వారికి సంబంధించిన ఏదో ఒక క్లూని సీన్ ఆఫ్ అఫెన్స్ లో వదిలిపోతాడు. ఇది ప్రిన్సిపల్, ఎంత గొప్ప నేరస్తుడైనా. కాకపోతే పోలీసులకి ఆ ఓపిక ఉండాలా. ఓపికగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేస్తే దీనికి ఆ ముద్దాయికి సంబంధించిన ఏదో ఒక ఆనవాళ్ళు దొరికి తీరుతుంది. కాకపోతే ఇవాళనా రేపా 10 రోజుల తర్వాతనా అనేది కష్టం. చాలా కేసుల్లో, మేము చేసిన కేసుల్లో కూడా 3 months తర్వాత వచ్చినవి ఉన్నాయి. అంతెందుకు, ఈ నందరాజు గౌడ్, పాపయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్ జరిగిన మర్డర్ కేసులో లోకల్ పోలీసులో కేఎస్ఎన్ మూర్తిని ఫేమస్ డీసీపీ, ఆయన డిఐజీగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద కేసులు సాల్వ్ చేసినాడు. ఆయనకి ఇచ్చినాడు 4 నెలలు, ఏమీ కాలేదు. తర్వాత నేను సిఐడిలో ఉన్నాను, నాకు ట్రాన్స్ఫర్ చేశారు ఆ కేసుని. మాకు కూడా చెప్తామే ఏదో ఒక రకంగా వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు, అదే విధంగా మాకు అతి కష్టం మీద మా దగ్గరకు వచ్చిన 2 నెలల తర్వాత మాకు దొరికి కరెక్ట్ గా మొత్తం ఇంట్రాగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి లైనింగ్స్ ఉన్నాయో అన్ని చేసేటప్పటికి మాకు 2 months పట్టింది. మొత్తం ముద్దాయిల్ని అరెస్ట్ చేశాము. అందులో కొందరు పోలీసులపై తిరగబడితే ఎన్కౌంటర్ అయ్యారు. కొందరు పాకిస్తాన్ కు పారిపోతూ, జైల్లో నుంచి పారిపోయి పాకిస్తాన్ వైపు పోతుంటే అక్కడ వాళ్ళని కాల్ చేశారు. మిగతా వారికి జైలు ఉరి శిక్ష రాలేదు, కానీ వాళ్ళకి మాత్రం జైలు శిక్ష 10 ఏళ్ళు లైఫ్ పడింది, 3-4. సో ఆ విధంగా ఇవాళే అయిపోయింది ఈ కేసు అనడానికి లేదు. ఎప్పుడైనా కేసులో డెఫినెట్ గా క్షుణ్ణంగా, అంటే ఓపిక్గా దాని టైం తీసుకోవాలి. ప్రత్యేకించి ఇప్పుడు లోకల్ పోలీసులో ఎట్లుంటుందంటే, ఇవాళ మర్డర్ కేసు వచ్చింది, దాని మీద పడతారు అందరూ. 10 రోజులు అయిపోతే ఇంకా ఇంపార్టెంట్ కేసు వచ్చిందంటే దాని మీద పడతారు. దానివల్ల ఒక 4-5 నెలలు పోతే దీనిపైన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. అది కాకుండా స్పెషల్ గా ఒక 2-3 టీములను పెట్టి అదే పనిగా ఓపిక్గా ఇంట్రాగేషన్ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి, సీన్ ఆఫ్ అఫెన్స్ లో క్షుణ్ణంగా పరిశీలించి చేస్తే డెఫినెట్ గా ముద్దాయిలు దొరికి తీరుతారు. కాకపోతే కష్టపడాలి. అన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఛాయశక్తులన్నీ ప్రయత్నం చేస్తే ముద్దాయి దొరకకుండా పోయేటువంటి ప్రసక్తే లేదు. రైట్. మీకు చూసినటువంటి అంటే అక్కడ మీరు సీన్ ఆఫ్ అఫెన్స్ చూసారు కదా, చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఎలా చంపుండొచ్చు? అంటే ఏ రకమైనటువంటి ఆబ్జెక్ట్ తోటి అతను ఆమె మీద దాడి చేసి చంపే అవకాశం? అంటే నేను క్లోజ్ గా, అంటే బయట నుంచి కెమెరాలు పెట్టి చూసిందే కదా. అంటే ఇంకోటి పిఎం రిపోర్ట్ లో కొందరు చెప్పింది ఏమంటే, పిఎం రిపోర్ట్, ప్రిలిమినరీ రిపోర్ట్ బయటికి రాలేదు. బహుశా కారణాలు ఏమో తెలియదు మనకి. సో వచ్చిండొచ్చు.
లేదు విసిరా అవన్నీ పంపించారు కాబట్టి అన్ని వచ్చిన తర్వాత ఒకేసారి కలెక్ట్ చేసి పోలీసులకు పిఎంఓ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారు కాబట్టి అదే విధంగా ఈ ఈ ఇన్వెస్టిగేషన్ ఆ పిఎంఓ రిపోర్ట్ వస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు తెలిసిన వ్యవహారం ఏమంటే షార్ప్ ఎడ్జ్డ్ వెపన్, పెన్ నైఫ్ లాంటిది, చిన్న నైఫ్ లాంటిది, చిన్న ఓకే. అంటే మరి గొడ్డలో హా, లేకపోతే హా. పెద్ద కత్తో కాకుండా షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ లాంటి కత్తి, షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్, దాంతో పొడిచినట్టు దాదాపు 3 నుంచి 4 ఇంచి లోపలికి పోయింది గాయం కూడా, అంటే బలంగా పొడిచి ఉండాలి. ఓకే. ఆ ఇంజురీస్ అన్ని కూడా ఆమెకి లెఫ్ట్ సైడ్ అయ్యాయి కాబట్టి రైట్ హ్యాండెడ్ అనేటువంటిది ఒకటి. ఇంజురీస్ లెఫ్ట్ హ్యాండెడ్ అయితే ఎడం పక్క ఆమెకి మనకి ఆపోజిట్ లో ఉండే వ్యక్తికి రైట్, మనం లెఫ్ట్ హ్యాండ్ తో పొడిస్తే అవతల ఎదురుగా ఉండే మనిషికి ఆపోజిట్ సైడ్ లో పడతాయి. అదే విధంగా ఇంజురీస్ అన్ని కూడా రైట్ సైడ్ కే ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ కే ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ హ్యాండెడ్ తో పొడిచినట్టు, రైట్ హ్యాండ్ తో పొడిచినట్టు అనుకుంటున్నారు. అదే విధంగా అంటే అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనివ్వకూడదు, చంపేయాలి, బ్రతికితే మా గురించి అన్ని విషయాలు బయటికి తెలుస్తాయనే ఉద్దేశంతో చచ్చేంత వరకు పొడిచారు. కచ్చ తీరా పొడిచినట్టు అనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి హంతకుడు అయితే దొరికే అవకాశాలు ఉన్నాయి, అంతే కదా సార్? ఇందులో కన్ఫర్మ్ డెఫినెట్ గా దొరుకుతాడు. ఇవాళ రేపా అని తెలియదు కానీ బట్ పోలీసులు మాత్రం దీని గురించి ఎడతెరిపి లేకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటే 100కి 100 పాళ్ళు ముద్దాయి దొరికి తీరుతాడు. అదే విధంగా ఈ సీన్ కు కనెక్ట్ చేసే వెపను, ఆయన పొడిచిన వెపను, ఆయన వచ్చింది, ఇవన్నీ కూడా ట్రేస్ అవుతాయి. సీన్ ఆఫ్ అఫెన్స్ కి ఆయన వెపన్ దాచింది, వాడు బట్టలు ఉంటాయి, ఒకవేళ సబ్బు పెట్టి ఉతికినా కూడా బ్లూరే దాని కింద ఎగ్జామిన్ చేస్తే ఆ ట్రేసెస్ ఆఫ్ అవన్నీ ఉంటాయి. ఎంత సబ్బులు పెట్టి కడిగినా ఇంకా వాడు కాల్ చేస్తే దాన్ని ట్రేస్ చేయడం కష్టమవుతుంది. కానీ అలాగే మరకలు పడిన చెప్పులు ఉంటాయి, అవన్నీ కూడా ట్రేస్ చేయొచ్చు. కత్తి ఉంటుంది, దానిపైన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ట్రేస్ చేయొచ్చు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ గా అదే పనిగా కూర్చొని ఇన్వెస్టిగేట్స్ ఓపిక్ గా చేయగలిగితే డెఫినెట్ గా ఉంటాయి. జనరల్ గా క్లూస్ టీమ్ వచ్చి అన్ని చెక్ చేసి తీసుకుంటారు కదా, క్లూస్ టీమ్ ప్రైమరీగా అసలు ఫస్ట్ ఏమేమి తీసుకుంటారు, ఏమేమి కలెక్ట్ చేస్తారు వాళ్ళు క్లూస్? హెయిర్ కింద పడి ఉందా, ఓకే, బట్టలు, ఇప్పుడు అమ్మాయి పెనుగులాటలో వాడికి షర్టుకు బటన్ ఊడిపోయి ఉండొచ్చు, అదే విధంగా దారం కానీ అలాంటి ఘర్షణ ఏం జరగలేదని మనం అనుకుంటాం. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఉండొచ్చు. వాడి జుట్టు ఊడిపోయి ఉండొచ్చు. ఆ పొడిచేటప్పుడు పొడుచు బాబు అని ముందరకు పోదు కదా, ఆమె పోయడానికి ప్రయత్నం చేస్తుంది, జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, షర్ట్ పీసు పట్టుకోవడానికి, ఏదో ఒకటి పట్టుకోవడానికి ఆపడానికి ప్రయత్నం అయితే చేస్తారు ఎవరైనా. అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు దానికి. మనం చూడండి, ఎవరన్నా పట్టని, ఎందుకు అంత రాయి వస్తే కళ్ళు మూసుకుంటాం తప్పమని, మనకు తెలియకుండా ఇన్వాలంటరీ గా జరుగుతుంది. ఇట్లాంటి చర్య ఏదో జరిగి ఉంటుంది. కానీ అది మనకు ముద్దాయి పట్టుబడితే ఈ విధంగా నాకు పొడిచేటప్పుడు అమ్మాయి అడ్డం పడితే నా కత్తి నాకే తగిలిందనో, లేకపోతే అమ్మాయిది ఇట్లుందనో, అమ్మాయికి సంబంధించినవి ఏవో డెఫినెట్ గా కొన్ని ఆనవాళ్లు అక్కడ ఉంటాయి, వాడికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉంటాయి. అది టైం పడుతుంది ఇన్వెస్టిగేషన్ లో. అదే సీసీ ఫుటేజ్ ఉంటే ఖజానా జోరులు లాగా ఇమీడియట్ గా పట్టుకోవడానికి వీలవుతుంది. సీసీ ఫుటేజ్లు ఇంటి దగ్గర లేవు, అది ఊరి బయట ఉన్నాయి. బయట ఉంటే కనెక్ట్ చేయడం కష్టం అవుతుంది, డెఫినెట్ గా కష్టం అవుతుంది. ఇంటి ముందరే ఉంటే ఇప్పుడు ఈ మనిషి లోపలికి వెళ్ళాడు, ఏ ఉద్దేశంతో వెళ్ళాడు, వాడిని ఇంట్రాగేట్ చేస్తే తెలిసిపోతుంది. ఆ వీధిలో తిరిగే వాళ్ళని బహుశా వాడు ఆ ఇంటి దగ్గరికి పొద్దున్నే 9-8 గంటలకే వచ్చేసి అక్కడ కూర్చొని అందరూ వెళ్ళిపోయిన తర్వాత పైకెక్కి, అంటే వాడు డెఫినెట్ గా 2-3 ఈ అమ్మాయిని చంపాలా అని ప్లాన్ వేసుకున్నాడైతే ఈ ఇంటి పైన ఈ పిల్లలు ఎవరెవరు ఉంటారు ఇంట్లో, పెద్దవాళ్ళు ఎప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళిపోతారు, ఎప్పుడు వస్తారు అనేది అబ్జర్వ్ చేసి ఉంటాడు. అబ్జర్వ్ చేసే చేసినాడు. కరెక్ట్ మీరు చెప్పింది, ప్రీ ప్లాన్ డే. రైట్ సార్, చూద్దాం దొరకకపోతాడా మీరు అన్నట్లు, ఖచ్చితంగా దొరుకుతాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.